నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పాదయాత్రలో మాజీ మంత్రి ఈటెలకు అస్వస్థత, వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్కు తరలింపు. కేసీఆర్ ను గద్దె దించేంత వరకు సంఘటితంగా ఉద్యమిద్దాం, దళిత గిరిజన బీసీ మహాధర్నాలో ఎంపీ సోయం బాపురావు పిలుపు. జూబ్లీహిల్స్ మానవ అక్రమ రవాణాపై పుస్తకాల ఆవిష్కరణ, మానవ అక్రమ రవాణా అరికట్టాలన్న మంత్రి సత్యవతి. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని త్వరగా పూర్తి చేయాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే హుజూరాబాద్ ఉప ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ అస్వస్థకు లోనయ్యారు. ప్రజా దీవెన యాత్ర పేరిట చేపట్టిన ఈ పాదయాత్రలో భాగంగా ఈటెల నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం కొండపాక వరకు నడిచారు. అయితే మధ్యాహ్న భోజనం అనంతరం ఈటెల ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించింది. వైద్యులు పరీక్షలు చేయగా జ్వరం, కాళ్లు నొప్పులతో ఈటెల బాధపడుతున్నట్లు వెల్లడైంది. రక్తపోటు తగ్గిందని, షుగర్ లెవెల్స్ పెరిగాయని గుర్తించారు. దీంతో వైద్యుల సూచనల మేరకు ఆయనను హైదరాబాద్ నిమ్స్ తరలించారు. కాగా ఈటెల ఆసుపత్రి పాలవడంతో పాదయాత్రను ఆయన భార్య జమున కొనసాగించారు. నియోజకవర్గంలోని 3 గ్రామాల్లో పర్యటించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వెల్లడించారు. ఈటెలకు ప్రస్తుతం చికిత్స జరుగుతోందని, కోలుకున్న తర్వాత పాదయాత్ర కొనసాగిస్తారని రవీందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఎస్టీ, బీసీ, గిరిజనులు సంఘటితంగా ఉద్యమిస్తూ కేసీఆర్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆదివాసీ సంఘాల నేత ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో సోయం బాపురావు ప్రసంగించారు. దళితులు, బీసీలు దళితులను మోసం చేస్తూ ఓట్లు రాజకీయం కోసం కేసీఆర్ పబ్బం గడుపుతున్నారని, రానున్న రోజుల్లో కేసీఆర్ ను గద్దెదించేంత వరకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. జై శ్రీరామ్ నినాదంతో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి రానున్న హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. దళిత, బడుగు వర్గాల సమస్యలపై పార్లమెంట్లో గలం వినిపించి వారికి నాయకత్వం వహిస్తానని స్పష్టం చేశారు. వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఇవాళ పోరు చేసుకున్న రైతు సోదరులందరూ కూడా నష్టపోవడం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ఒకటి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో నీకంటే వయసులో చిన్నోడు, నీకంటే ముఖ్యమంత్రిలో తక్కువ రోజులు చేయడం జరిగింది. కానీ అక్కడ ఏదైతే పోరు చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. కనీసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసినైనా బుద్ధి తెచ్చుకోమని కూడా ఈ ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు అంటాడు ప్రజే ఏమంటాడంటే, నేను మీరేదైనా సమస్య చెప్తే దాన్ని పరిష్కారం చేస్తా, మీరు ఉద్యమాలు చేస్తే ఆ సమస్యను పరిష్కారం చేస్తానని ఈ మధ్య కొత్త నాటకం మొదలు పెట్టడం జరిగింది. అందుకోసమే ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులందరూ కూడా పోరు చేసుకున్న దాదాలందరూ కూడా
ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సోయి చేసుకొని పోడు వ్యవసాయం చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పట్టాలు ఇవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా ఎస్సీలకు ఏదైతే ఈటెల రాజేందర్ రాజీనామా చేయంగానే అక్కడ 30-40 వేలు ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు రాకపోతే నేను ఓడిపోతానని భయపడి శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఆ నాయకుడికి స్వయం బాపురావు ఆదివాసిగా నేను ఒక ఎంపీగా సవాల్ విసురుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అరే సన్యాసి, మీ ముఖ్యమంత్రికి ఆస్కార్ అవార్డు ఇచ్చిన తప్పే ఎందుకంటే అంత పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేదాకా అబద్ధాలే మాట్లాడుతాడు. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అబద్ధాలు మాట్లాడమనే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి దళిత సోదరులందరూ కూడా మానవ అక్రమ రవాణాను అరికట్టడంపై కూడా అంగన్వాడీలు సోషల్ పోలీసులుగా పనిచేయాలని, మహిళలకు పిల్లలకు రక్షణ కవచంలాగా మారాలని రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ లో మానవ అక్రమ రవాణా నిర్మూలన కోసం రూపొందించిన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనకు పనిచేసిన అధికారులు, అంగన్వాడీ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ఇచ్చి సత్కరించారు. లైంగిక దాడికి గురై స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరిగి జీవితాన్ని ప్రారంభించి అక్రమ రవాణా నిర్మూలనకు పనిచేస్తున్న మహిళలను మంత్రి సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిలో పురుషులే కాకుండా మహిళలు కూడా ఉండడం దురదృష్టకరమన్నారు. బాధితులుగా మారిన వారిని చేయని నేరానికి తల్లిదండ్రులు కూడా శిక్షిస్తున్న ఈ సమాజంలో ప్రజ్వల వంటి సంస్థలు వారిని చేరదీసి ఆశ్రయమిచ్చి తిరిగి గౌరవప్రదమైన జీవనం కల్పించడం నిజంగా చాలా గొప్ప విషయమని కొనియాడారు. పోలీస్ వ్యవస్థ, ఒక పోలీస్ గ్రామానికి గతంలో ఉన్నట్టే ఈరోజు ఒక అన్ని కోణాల్లో మన బాధ్యత ఉంది. ఒక ఆడపిల్లకు లేకుంటే ఎవరికైనా పిల్లలకు మన పరిధిలో వచ్చే వాళ్లకు ఏదైనా ఇబ్బంది జరిగింది అని అంటే మనం మీకు కావాల్సి ఉంటే మీ పోషణ చూస్తాం, అలాగే మీ రక్షణ కూడా చూస్తామనే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలామంది ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది చైల్డ్ మ్యారేజెస్ చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా మా అంగన్వాడీ టీచర్లు, మా అధికారులందరూ పోయి అవి ఆపే క్రమంలో అనేక వాళ్ళకి ఇబ్బందులు ఎదురైనా చాలా బ్రహ్మాండంగా ఎదుర్కొంటున్నారు. చాలా ఐక్యతగా 1600 మంది మేము ఆపగలిగిన 1600 పెళ్ళిళ్ళు. అయితే ముందే అసలు వాళ్ళు ఆ పెళ్లికి సిద్ధపడకుండానే అరికట్టే ప్రయత్నం కూడా చేయమని చెప్తున్నాం, ఆ విధంగా కూడా చేస్తున్నాం. కాబట్టి దీని మీద కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి మరి హిందీ వారు సోదరుడు చెప్పిన కుటుంబ గురించి ఆలోచన ఉంటుంది. బయటకు పోయి చెప్పుకోలేని వాళ్ళకి ప్రమాణమైన శక్తి కేంద్రాలు మరి ఈరోజు నేను అనుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే శక్తి కేంద్రాలు నేను మరి ఇలాంటి ఒక రక్షణ కవచం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అయినా ఇంకేం చేయడం సూర్యకృష్ణ గారు నాకు తెలిసి అనేక రాష్ట్రాల్లో, అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో, అనేక రాష్ట్రాల్లోని పోలీసులతో కలిసి ఈ వ్యవస్థ నిర్మూలనకు లేకపోతే మానవ రవాణా దినోత్సవం ఒక రకంగా దాన్ని అరికట్టే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ముందడుగులు వేసి అనేక చర్యలు తీసుకొని కొంతమేర అరికట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ మానవ రవాణా అనేది ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక రుగ్మత. కేవలం ఆడపిల్లల్నే కాదు, మగపిల్లల్ని అనేక మందిని కూడా రవాణా చేస్తూ వాళ్లతో అనేక రకాల కార్యక్రమాలు చేయిస్తూ ఇది నిజంగా జాతి అవమానకరమైన రోజు. కానీ ఈ రోజు ఒకటి ఉంది. ఈరోజు మనం నేర్చుకున్న పాఠాలేంటి, ఈ రవాణాకు సంబంధించి వాళ్ళు ఎంచుకున్న కొత్త మార్గాలేంటి, ఏ విధంగా మనుషులు వాళ్ళను నమ్మి వాళ్ళతో ప్రయాణం అవుతారు, లేకపోతే ఈరోజు మనం బయట ఎక్కడైనా ఒక మనిషిని కిడ్నాప్ చేస్తేనో లేకపోతే ఎత్తుకపోతేనో ఇంకేదైనా జరిగితే మన క్షణాల్లో తెలిసిపోతుంది. కానీ మనకు తెలియకుండానే వాళ్ళతో అనేక రకాలుగా మంచిగా ఉంటూ లేకుంటే స్నేహం చేస్తూ
ఒక కుటుంబంలో ఒకళ్ళుగా ఉంటూ చేసే దీన్ని కట్టడం అనేది ఒక సవాలుగా మారిన ఈ పరిస్థితిలో ఈ మానవ రవాణా ద్వారా మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చే ఆడపిల్లలు ఎక్కువ, వాళ్ళతో మనం చూస్తూ ఉన్నాం ఎక్కువ మందిని వాళ్ళు వ్యభిచారులుగా మార్చడానికి, లేకపోతే ప్రేమ పేరు మీద, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా చేయితనిస్తామని చెప్పి అనేక కారణాల వల్ల ఇక్కడికి తీసుకొచ్చి మనం రోడ్ల మీద చూస్తుంటే అనేక మంది ఈరోజు బెగ్గింగ్ చేస్తూ కూడా కనిపిస్తారు. వాళ్ళ అంటే అదొక వ్యాపారంగా, అదొక వృత్తిగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం పథకంపై దృష్టి సారించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించాలని సీఎం కేసీఆర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయా ప్రాజెక్టులు పూర్తయితే ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు సస్యశ్యామలమవుతాయని చెప్పారు. కృష్ణా జిల్లాల ఆధారిత ప్రాజెక్టులను ఈ నెల 27, 28 తేదీలలో సిపిఐ ప్రతినిధి బృందం పరిశీలించింది. ప్రాజెక్టుల పర్యటన వివరాలను హైదరాబాద్ ముగ్జుం భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడా వెంకటరెడ్డి వెల్లడించారు. కృష్ణా జలాల ఆధారిత ప్రాజెక్టులను నిర్మించడంలో చాలా ఏళ్లుగా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. తన పర్యటనలో భాగంగా గుర్తించిన అంశాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేస్తామని, ఆయనను మీడియా ద్వారానే అపాయింట్మెంట్ కోరుతున్నామని చాడా వెంకటరెడ్డి అన్నారు. కాబట్టి ఓకే, బోర్డు నోట్స్ కూడా ఇవ్వబడ్డాయి. అందుకనే మీరందరూ కూడా సహకరించి చేస్తూ తెలియజేసుకుంటాం. ఇప్పుడైతే మేము పాలమూరు, రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, నక్కలగండి, తర్వాత భీమా, తర్వాత నెట్టెపాడు, అదే వినోత్రే సరిగా మీ సంబంధించి మీరు ఏమైనా రిపోర్ట్ని ఇస్తారా గవర్నమెంట్కి, ప్రజల ముందు ఉంచుతారా? అది స్పీడప్ చేసి ఓ సంవత్సరం లోపల పూర్తి చేసేందుకు చర్యలు చేపడితే ఆ కృష్ణా జలాలను మనం కూడా దాన్ని యూజ్ చేసుకోవడానికి వీలైతే, ఒక టీఎంసీలు యూజ్ చేసుకోవడం వీలైతేని సిపిఐ డిమాండ్ చేస్తాం. అదేవిధంగా నక్కలగండికి సంబంధించినటువంటి రిజర్వాయర్ కూడా దాదాపు పూర్తయి, అయితే 3 తండాల గుంపులో ఉన్నాయి. వాళ్ళ నిర్వాసన సమస్య ఉంది, పునరావాస ప్యాకేజ్ సమస్య ఉంది, దాన్ని చేయాలి. అలాగే డ్యామ్ కింది భాగంలో ఉన్నటువంటి మోతే తండా, అక్కడ ఒక 62 ఎకరాల భూమిని సేకరిస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళకి మార్కెట్ ధర ఇవ్వని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఆదివాసీలు, గిరిజనులు. అలాగే ఆ తండా కూడా కట్ట కిందనే ఉంది కాబట్టి ఎప్పుడైనా సీపేజ్ వాటర్ పోయే ప్రమాదం ఉంది, భూమి అంతా కూడా జాలు పట్టే ప్రమాదం ఉంది పరిస్థితి. అందుకని వాళ్ళు కూడా దాన్ని కూడా పునరావాస ప్యాకేజ్ ఇచ్చి మరి తీసుకోమని చెప్పి మోతే తండాకి సంబంధించిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎస్టీలంతా కూడా, గిరిజనులంతా కూడా. కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి దాన్ని తీసుకోవడం సభగా ఉంటుందని చెప్పి మేము అభిప్రాయపడతాం. అలాగే ఇంకా వైపున మన ఈ ఉదయ సముద్రం, దానికి సంబంధించిన విషయం చూస్తే అది ఎత్తిపోతారు. 699 కోట్లతోటి మంజూరైనప్పటికీ 2007లో దాన్ని దాదాపుగా అన్ని పూర్తయింది. ఇది జరాలైంది. ఇంకా లిఫ్ట్లు కూడా కొంచెం ఏదో కొద్దిగా 2 కిలోమీటర్లంతా సొరంగ మార్గం పూర్తి చేసింది, కానీ దాదాపుగా అదే అయింది. ఎంత అయింది? పంపులు బిగించి ఇవన్నీ చేసి, అయితే ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి. ల్యాండ్ ఎక్విజిషన్ దాదాపుగా అక్కడ మొత్తం ఈ మన దీని లెక్క ప్రకారం చూస్తే ఇంకా 270 కోట్లు కేటాయిస్తే అవి భూసేకరణకు, దానికి మన ల్యాండ్ దానికి సంబంధించినటువంటి కాలువ దవ్వడానికి దానికి అంతా అయిపోతుంది. భూసేకరణకు 240 కోట్లు, అంటే దాదాపు 500 కోట్లు కావాల్సి వస్తూ ఉంది. అంటే పెండింగ్లు పడుతూ ఉంటే, రోజులు గడుస్తూ ఉంటే, దాని కాస్ట్ పెరుగుతూ ఉంటే, కాబట్టి పెరుగుతున్నాయి. అందుకని దానికి 500 కోట్లు కేటాయింపు చేసి త్వరగా పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు డిండి రిజర్వాయర్కి సంబంధించి ఇది ఎప్పుడో 1940లో నిర్మించబడింది. అయితే ఏదైనా ఇది ఏదుల రిజర్వాయర్ దగ్గర నుంచి వెళ్ళి ఈ డిండికి నీళ్ళు తీసుకుపోగలిగితే, నక్కలగండి అంటే డిండికి తీసుకుపోగలిగితే ఆ ప్రాజెక్టు శాశ్వతంగా నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ కాంటెంట్స్ కరువు ఉన్న జిల్లా కాబట్టి పూర్తి అవకాశం ఉంది. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా పాలమూరు, రంగారెడ్డి ఎంత వేగంగా చేస్తే అంత త్వరగా త్రాగునీరు అందించే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలా ఈ ప్రాజెక్టుల పట్ల.
విద్యకు సంబంధించి రిజర్వేషన్ కల్పించిన ప్రధాని మోదీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అభినందనలు తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితి కాగ్ నివేదిక ఆధారంగా ఏపీ ఆర్థిక అంశాల్లో జరుగుతున్న దుర్వినియోగాన్ని కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి బాలినేని శ్రీనివాస్ వ్యాఖ్యలపై సోము స్పందించారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని కేంద్రానికి తెలియజేస్తామని చెప్పారు. ఈ విధంగా కొన్ని చోట్ల రిజర్వేషన్లు ఇచ్చేటువంటి సౌకర్యం మెడికల్లో కానీ ఇంజనీరింగ్ సీట్ల విషయంలో కానీ విద్యకు సంబంధించి వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించినందుకు భారత ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఒక మినిస్టర్ గారు నిన్న నేను ఒంగోలు వెళ్ళి మాట్లాడిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అట్లనే ఏదైతే కాగ్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అంశాల్లో జరుగుతున్నటువంటి ధ్వంసాన్ని కేంద్ర ప్రభుత్వానికి నేను కంప్లైంట్ చేస్తానని తెలియజేయడం జరిగింది. అసత్యాలను ప్రచారం చేస్తున్నామని ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నామని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఖండించడం జరిగింది. అన్ని ఆధారాలతో మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నామని స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. అలానే జియో ఏదైతే కృష్ణా జలాలు గోదావరి జలాలు మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నటువంటి అంశం. ఈ జీవో ఒక ప్రొఫెసర్ గారు అయితే రామకృష్ణరాజు గారు ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ వారు చెప్పింది భారతదేశానికి ఆర్టికల్ 370 ఎలాంటిదో ఆంధ్రప్రదేశ్కి ఈ జీవో అలాంటిదని ఒక వాటర్ నిపుణుడు చెప్పిన విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దీన్ని తెలుగుదేశం చంద్రమోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏ విధంగా ఆమోదిస్తుందని వారు మాట్లాడడం ఏదైతే ఉందో ఇదే విధంగా కేంద్రం మీద అపవాదులు వేస్తూ గతంలో కూడా వీరు ప్రయత్నం చేశారు. ఇంకా ఆ పోకళ్ళను మానుకోవాల్సిందిగా నేను తెలుగుదేశానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జీవో మూలంగా కేసీఆర్ నోటికి తాళం పడింది. కేసీఆర్ అవాకులు చవాకులు పేలే విషయానికి ఇవాళ అనంతపురం నగరపాలక సంస్థ 2వ డిప్యూటీ మేయర్గా 4వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు విజయభాస్కర్ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి తన వంతు సాయాన్ని అందించడంతో పాటుగా సభ్యులను సమన్వయం చేస్తూ పాలన అందిస్తామని చెప్పారు.
ఓకే సార్. ఓకే సార్. డిప్యూటీ మేయర్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కార్పొరేటర్లందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఎన్నికకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా మన శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారుకి నాకు సహకరించడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ అనంతపురం ఈ యొక్క నగరపాలక సంస్థ పరిధిలో అధికారులైతేమి ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమైక్యంగా సమిష్టిగా ఈ నగరపాలక సంస్థ ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసమైతేనేమి ప్రజలకు మెరుగైన మేలైన సేవలు అందించేందుకు గాను ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో ముందుకు పోతూ ఇటు మేయర్ అయితేనేమి అదేవిధంగా శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఇప్పటికే అనంతపురం నగరాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇదే ఉత్సాహంతో ఉత్తేజంతో అనంతపూర్ నగర ప్రజలను సంతృప్త స్థాయిలో ఈ యొక్క నగరపాలక సంస్థ ఎల్బీ నగర్ లో చిత్ర లేఅవుట్ లో పదవీ విరమణ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల కోసం టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ వయోపరిమితి పెరుగుతుందనే ఆశతో నమ్మకంతో ఉద్యోగులందరూ టీఆర్ఎస్ పార్టీని గెలిపించారని అన్నారు. ముఖ్యమంత్రి శాసనసభలో ప్రభుత్వ ఉద్యోగుల 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉందని అన్నారు. డిసెంబర్ 2018 నుండి ఫిబ్రవరి 2020 వరకు పదవీ విరమణ చేసిన ప్రతి ఉద్యోగి వయోపరిమితి పెంపు ప్రకటించాలని లేదా వారికి మానిటరీ బెనిఫిట్స్ ఇచ్చి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. ముగ్గురు కమిటీ సభ్యుల్ని ఏర్పరచడం జరిగింది. మరి ఆయన వాళ్ళు ఎప్పుడో రిపోర్ట్ ఇచ్చారు కానీ బోరబండలో నగర మాజీ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. స్వర్గీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ లక్ష్మణ్ కుమారులతో పాటు అతని అనుచరులు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చూసి టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నామని బాబా ఫసీద్దీన్ తెలిపారు. దళిత బాంధవుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకొస్తున్న దళిత బాంధు పథకానికి ఆకర్షితులై ఈరోజు వినాయకరావు నగర్ బస్తీ బోరబండ డివిజన్ జూబ్లీస్ నియోజకవర్గంలో వినాయకరావు బస్తీలో ఎక్కువ శాతం దళిత సోదర సోదరిమణులు ఉంటారు. వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే కేసీఆర్ గారు తీసుకొస్తున్న అద్భుతమైన పథకం దళిత బాంధవ్ పథకాన్ని వాళ్ళందరూ కూడా ఆకర్షితులయ్యి ఈరోజు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న ముఖ్యమంత్రి, దళితుల కోసం నిలుస్తున్న ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రికి
అలాంటి టీఆర్ఎస్ పార్టీకి మేము కూడా భాగస్వాములం కావాలి. అలాంటి ముఖ్యమంత్రికి మేము కూడా ఒక మావంతు చోదుడు వాదుడుగా ఉండాలి. ఆ ముఖ్యమంత్రి గారితో కేసీఆర్ గారితో కదం సే కదం మించి నడవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు మా స్వర్గీయ లక్ష్మణన్న గారి సోదరులు, లక్ష్మణన్న గారి పుత్రులు, అదేవిధంగా బస్తీ వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా దళిత బంధు తీసుకొచ్చిన పథకానికి ఆకర్షితులయ్యి ఈరోజు తెలంగాణ వ్యాప్తం మొత్తంలో కూడా పెద్ద ఎత్తున దళితులందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నో ఉమ్మడి రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు కావచ్చు, ఎప్పుడు లాంటి దళిత బంధువు లాంటి స్కీమ్ను తీసుకురాలేదు. కానీ ఈరోజు మొట్టమొదటిసారి దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కేసీఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా దళిత బంధువు తీసుకొచ్చిన పథకానికి ఆకర్షితులై ఈరోజు పెద్ద ఎత్తున ఇటు దళితులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాదయాత్రలో మాజీ మంత్రి ఈటెలకు అస్వస్థత, వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ కు తరలింపు. కేసీఆర్ ను గద్దెదించే వరకు సంఘటితంగా ఉద్యమిద్దాం, దళిత గిరిజన బీసీ మహాధర్నాలో ఎంపీ సోయం బాపురావు పిలుపు. జూబ్లీహిల్స్ మానవ అక్రమ రవాణాపై పుస్తకాల ఆవిష్కరణ, మానవ అక్రమ రవాణా అరికట్టాలన్న మంత్రి సత్యవతి. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని త్వరగా పూర్తి చేయాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.